కాలమన్నిటినీ చెరిపేస్తుంది. కాని జ్ఞాపకాల గాయాలు బలంగా ఉంటాయి. ఏదైతే ఒక్క క్షణంలో కోల్పోతామో దానితోనే జీవితం ఆ క్షణం ఆగిపోతుంది. నిశ్శబ్దానికి హద్దులు లేకుండా ఉంటుంది. ప్రతి ప్రయత్నం తర్వాత అర్థమైంది, ప్రేమకు ఒక్కటే రూపం ఉంటుంది అని. పచ్చదనంతో నిండిన కొండల మధ్యలో రోడ్డు మీద ఒక కారు ప్రశాంతంగా వెళ్తుంది. రోడ్డుకి రెండు వైపులా పచ్చదనం నిండి ఉంటుంది. దూరంగా కొండల మీద ఒక ఫామ్ హౌస్ కనిపిస్తుంది. కారు నడుపుతున్న రియా దృష్టి ఆ ఫామ్ హౌస్ మీద పడుతుంది. తనకి ఆ చోటు అందంగా కనిపిస్తుంది. తను ముందు సీట్లో ఉంచిన తన బ్యాగ్లో నుంచి కెమెరా బయటికి తీస్తుంది. ఇక కార్ని రోడ్డు పక్కన ఆపుతుంది. రియా కెమెరాని కళ్ల ముందు పెడుతుంది. ఫోటోలు తీయటానికి ప్రయత్నిస్తుంది. కానీ కెమెరా ఉన్నట్టుండి జామ్ అవుతుంది. అది చూసి తన మొహంలో చిన్న కంగారు పుడుతుంది. తను కెమెరాని శ్రద్ధగా చూడబోతూ ఉంటుంది. అప్పుడే తన దృష్టి ఆకాశం మీద పడుతుంది. ఆకాశం ఉన్నట్టుండి నల్లగా మారుతుంది. ఏ క్షణంలోనైనా వర్షం మొదలవుతుంది అన్నట్టు. రియా ఆశ్చర్యపోతుంది. కార్ని స్టార్ట్ చేసి మళ్లీ తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తుంది. రియా గేటు దగ్గరికి చేరుకుంటుంది. సన్నగా వర్షం కురుస్తూ ఉంటుంది. రియా డోర్ బెల్ ని మోగిస్తుంది. చుట్టుపక్కలంతా కూడా గమనిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న దృశ్యాలను చూస్తుంది. తలుపు తెరుచుకుంటుంది. దేవ్ ఎదురుగా నిలబడి ఉంటాడు. రియా ఉన్నట్టుండి తన తలను తిప్పుతుంది. అతన్ని చూస్తుంది. హాయ్ మిస్టర్ మాథ్యూ, ఐఎమ్ రియా. మీతో మాట్లాడాను ఫర్ డాక్యుమెంటింగ్ యువర్ ప్లేస్. ఆఫ్ కోర్స్ రియా, నైస్ టు మీట్ యూ. కమ్ ఇన్. చాలా బాగుంది మీ ఇల్లు. దేవ్ ఒక చిన్న చిరునవ్వుతో సమాధానం చెప్తాడు. మీరిక్కడ ఎంతకాలంగా ఉంటున్నారు? కొన్ని సంవత్సరాలుగా. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు. అందుకని ఇదంతా వదిలేసి మళ్ళీ కెనడాకి వెళ్దాం అనుకుంటున్నాను. ఓ గ్రేట్. సో వాట్ డు యు డూ దేర్? ఐ మీన్ యువర్ ప్రొఫెషన్? ఆమె రీకన్స్ట్రక్టివ్ సర్జన్. సరిగ్గా చెప్పాలి అంటే ప్లాస్టిక్ సర్జరీ చేస్తాను. ఓ రియలీ? దట్స్ రియలీ కమెండబుల్. సో మీరవన్నీ వదిలేసి ఇక్కడ? రియా తన వైపు చూసి నవ్వుతుంది. కాసేపటి తర్వాత వాళ్ళిద్దరూ కూర్చుంటారు. దేవ్ రియా ఎదురుగా కూర్చుంటాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఉంటారు. లాస్ట్ కేస్ నేను హ్యాండిల్ చేసింది నా వైఫ్ది. కార్ యాక్సిడెంట్ అయింది. ట్రక్లోని స్టీల్ రాడ్స్ తిన్నగా తన మొహంలో గుచ్చుకున్నాయి. 93 స్టిచెస్, 8 ప్లేట్స్ నేను నా చేతులతో పెట్టాను. ఆ నొప్పి నా ప్రేమ కంటే ఎక్కువైనట్టుంది. తను సర్జరీకి 2 వారాల తర్వాతే. సారీ ఫర్ యువర్ లాస్ మిస్టర్ మాథ్యూ. ఇట్స్ కంప్లీట్లీ ఆల్ రైట్. నా మనసు అక్కడ అస్సలు లేదు. అందుకే నేను నా పేరెంట్స్తో ఉండడానికి ఇండియాకు వచ్చాను. లాస్ట్ కోవిడ్ వాళ్ళు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయారు. అందుకే నేను నా ప్రాపర్టీని అమ్మాలనుకుంటున్నాను. అండ్ యూ స్టార్ట్ యువర్ వర్క్ ద వే యూ వాంట్. జస్ట్ లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్. Sure. Let me take a quick round in the property. May I? అబ్సల్యూట్లీ. జస్ట్ మేక్ ష్యూర్ ఆ హాల్వే లాస్ట్ రూమ్ని మాత్రం తెరవండి. అక్కడ పాత డస్టీ వస్తువులున్నాయి. చాలా ఎలుకలు, కాక్రోచెస్ ఉంటాయి. సో లెట్ ఇట్ బి. Thanks a lot. చెప్పినందుకు. ఓకే, I'll start my work. దేవ్ సరేనని తల ఊపుతాడు. ఇక రియా గోడ మీద ఉన్న ఫ్రేమ్స్ ని చూడటం మొదలు పెడుతుంది. రియా తన కెమెరాని తీస్తుంది. బయట నుంచి ఫామ్ హౌస్ ఫోటోస్ క్లిక్ చేసేటప్పుడు ఏం తప్పు జరిగిందో అది చూడటం మొదలు పెడుతుంది. తను కెమెరా ఫోల్డర్ ని ఓపెన్ చేస్తుంది. తను చూసేసరికి షట్టర్లో జరిగిన గందరగోళం వల్ల తను నిజానికి ఫామ్ హౌస్ ఫోటోస్ తీస్తుంది. తను నవ్వుతుంది. ఇక నెక్స్ట్ ఫోటోస్ ని చూడటానికి స్క్రోల్ చేస్తుంది. కాసేపటి తర్వాత తను స్క్రోల్ చేయటం మానేస్తుంది. మళ్ళీ అదే ఫామ్ హౌస్ ఫోటోని ఓపెన్ చేస్తుంది. అక్కడ తనకేదో విచిత్రంగా కనిపిస్తుంది. ఫోటోని దగ్గర నుంచి చూడడంతో తనకనిపిస్తుంది ఆ ఫోటో మంచి ఎండలో తీసిన ఫోటో అని. అది కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. కానీ తను దాన్ని పట్టించుకోలేదు. ఆలోచిస్తుంది బహుశా అది తన అపోహ అయ్యుంటుంది అని. ఆ తర్వాత వెంటనే కెమెరా మెమరీ కార్డ్ ని మారుస్తుంది. కొన్ని కొత్త ఫోటోస్ తీయడానికి పైకి లేస్తుంది. ఆ మధ్యలోనే దేవ్ తన గదిలో కొన్ని మందులు, సూదులు ఇంకా మిగతా ప్యాకెట్స్ కోసం వెతుకుతుంటాడు. అన్ని వస్తువులు ఎర్ర బట్టలో చుట్టి ఉంటాయి. దాని మీద కొంత జుట్టు కూడా ఉంటుంది. ఎప్పుడైతే తను మొహాన్ని తలుపు వైపుకు తిప్పుతాడో కెమెరా షట్టర్ శబ్దం వినిపిస్తుంది. రియాకి ఫ్రేమ్స్ లో
ఒక విచిత్రమైన ప్యాటర్న్ కనిపిస్తుంది. చనిపోయిన దేవ్ భార్య మీరా ఫోటోలు అక్కడ ఎక్కడా లేవు. అలాగే తన తల్లిదండ్రులవి, తన పెళ్లి ఫోటోలు కూడా ఉండవు. తను దేవ్ని పిలవాలని అనుకుంటుంది, కానీ ఆ తర్వాత వదిలేస్తుంది. తన పనేంటో తను చూసుకుంటుంది. తను ముందుకు వెళ్తుంది. ప్రాపర్టీ గోడలు, ఆర్ట్ ఎఫెక్ట్స్ ఇంకా మిగతా వస్తువులను ఫోటో తీస్తుంది. రియా హాల్వే నుంచి బయటికొస్తుంది. తను చూస్తుంది బెడ్రూమ్ తలుపు మూసుంటుంది. ఎక్కువ ఆలోచించకుండా తను తిరుగుతుంది. లివింగ్ రూమ్ క్యాబినెట్ వైపుకి వెళ్తుంది. రెండవ డ్రా తెరుస్తుంది. తాళ్లల గుత్తి తీసి ఎంతో నిశ్చింతగా తను సరైన తాళాన్ని తీస్తుంది. కానీ తిరిగి వెళ్ళినప్పుడు తను స్తంభించిపోతుంది. తనకొక స్ట్రాంగ్ ఫీలింగ్ కలుగుతుంది. తాళాలెక్కడున్నాయనేది తనకెలా తెలిసింది? ఏ తాళం ఆ లాక్లో ఫిట్ అవుతుందో అదేలా తెలిసింది? నాకిదంతా ఎలా తెలిసింది? ఆ ఫీలింగ్ ని పట్టించుకోకుండా తను లివింగ్ రూమ్లోకి తిరిగొస్తుంది. తాళాన్ని చూస్తుంది. క్యాబినెట్ ని తెరిచి వెతుకుతుంది. కాని ఏమీ దొరకలేదు. ఏ గుర్తింపు లేదు, ఏ లాజిక్కు లేదు. కేవలం పెరిగే కంగారు మాత్రమే. దాన్ని తను వెంటనే వన్ సైడ్ చేసుకుంటుంది. కొన్ని క్షణాల తరువాత తను మళ్లీ బెడ్రూమ్ వైపుకి వెళ్తుంది. తను తలుపు తెరుస్తుంది. లోపల అడుగు పెడుతుంది. సాయంత్రం అవుతుంది. వర్షం ఇప్పుడు గట్టిగా కురుస్తూ ఉంటుంది. రియా దేవ్తో పాటు కూర్చొని ఉంటుంది. తన బ్యాగ్ ప్యాక్ చేసి ఉంటుంది. ఏ ఆర్మ్ చైర్ మీద అయితే తను కూర్చొని ఉంటుందో దాని పక్కనే ఉంటుంది. దేవ్ తన ఎదురుగా కూర్చొనుంటాడు. ఒక పుస్తకం చదువుతూ ఉంటాడు. షిట్ మ్యాన్, వర్షం ఆగుతుందని నేను అనుకున్నాను, కానీ ఇది ఇంకా పెద్దదయ్యింది. వాట్ షుడ్ ఐ డూ నౌ? ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఇక్కడ చాలా రూమ్లు ఖాళీగా ఉన్నాయి. ఇవాళ రాత్రికి మీరు ఏ రూమ్లోనైనా ఉండొచ్చు. అండ్ అంటిల్ ద వింగ్ స్టాప్స్ యూ కెన్ స్టే హియర్. నాకేమనిపిస్తోందంటే వర్షం ఆగదేమో అనిపిస్తోంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నువ్వు ఏమీ తినలేదనుకుంటాను. లెట్స్ హ్యావ్ డిన్నర్. ఓ నో మిస్టర్ మాథ్యూ, నేను ఆల్రెడీ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ ఫైన్. నేను ప్యాకెట్ ఫుడ్ తీసుకొచ్చాను. ఐల్ హ్యావ్ ఇట్. యు మస్ట్ బి జోకింగ్ రైట్? ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఇప్పుడు వర్షం అయితే చెప్పిరాదు కదా. యూ షుడ్ హ్యావ్ సంథింగ్. ఐ రియలీ డోంట్ వాంట్ టు ట్రబుల్ యూ నౌ. డోంట్ వరీ, యు ఆర్ నాట్. నా దగ్గర కప్ నూడిల్స్ ఉన్నాయి. యూ షుడ్ హ్యావ్ ఇట్ ఎ టేస్ట్. ఓకే షూర్. ఐ హోప్ ఇట్ ఈస్ వెజిటేరియన్. యా, ఐ హ్యావ్ మెనీ. గివ్ మీ ఎ మూమెంట్. ఐ విల్ బి రైట్ బ్యాక్. దేవ్ కిచెన్ వైపుకి వెళ్తాడు. థాంక్స్ లాట్. తను నీళ్లను బాయిల్ చేయడానికి కెటిల్ పెడతాడు. పైన ఉన్న క్యాబినెట్ నుంచి కప్ నూడిల్స్ ప్యాకెట్ ని తీస్తాడు. అలాగే మరొక డోర్లో నుంచి వేరే వస్తువుల్ని కూడా తీస్తాడు. ఎప్పుడైతే తను వాటిని నీళ్లలో వెయ్యబోతాడో తనకి కిటికీలో నుంచి ఒక గట్టి శబ్దం వినిపిస్తుంది. ఆకాశం నల్లగా ఉంది. అది చూడ్డానికి తను కిటికీ వైపుకి తలను తిప్పుతాడు. అసలు ఏమైంది అని. ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? యా, ఐఎమ్ ఫైన్. దేవ్ వెంటనే స్టవ్ దగ్గరికి వెళ్తాడు. కప్ నూడిల్స్ ప్యాక్ ట్రేలో పెడతాడు. ఇక కిచెన్ నుంచి బయటికి వస్తాడు. తను తిరిగి బయటికి వెళ్తాడు. దేవ్ ట్రేని తీసుకొని రియా దగ్గరికి వస్తాడు. రియా మొహం మీద ఒక చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. డోంట్ వరీ, ఇట్స్ ఆన్ మీ. అండ్ బై ద వే, యా, నేను నీ పేమెంట్ని కూడా ట్రాన్స్ఫర్ చేశాను. సో ప్లీజ్ చెక్ చేసుకో. ఎస్, ఐ రిసీవ్డ్. థ్యాంక్స్. ఆల్ రైట్, నేను వెళ్ళి పడుకుంటాను. నువ్వు డిన్నర్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకో. జస్ట్ లైక్ మీ నో వెన్ యూ లీవ్. షూర్, ఐల్ ఇన్ఫార్మ్. గుడ్ నైట్. గుడ్ నైట్. దేవ్ వెళ్ళిపోతాడు. ఇక రియా తన వైపు చూస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే తను తలుపు మూసుకున్న శబ్దం వింటుందో అప్పుడు వెంటనే కప్ నూడిల్స్ ని తీసుకొని తినటం మొదలు పెడుతుంది. తను చాలా ఆకలితో ఉంది అనేది దీనితో స్పష్టమయ్యింది. అర్ధరాత్రి అవుతుంది. రియా మంచం మీద పడుకుని ఉంటుంది. మొబైల్లో రీల్స్ చూస్తూ ఉంటుంది. కళ్ళు మూసుకుంటుంది. ఉన్నట్టుండి తనకేదో విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. తను నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది. మీరా ఆత్మ తన మీద గాలిలో ఎగురుతూ ఉంటుంది. అది చూడగానే రియా కంగారు పడుతుంది. గట్టిగా అరుస్తుంది. తను వెంటనే లేస్తుంది. గట్టిగా ఊపిరి తీసుకుంటుంది. అర్థం చేసుకుంటుంది బహుశా ఇదంతా తన భ్రమేమోనని. తను గదిలో నుంచి బయటకొస్తుంది. తను చూసేసరికి ఇల్లంతా కూడా చీకటిగా ఉంటుంది. ఎక్కడా చిన్న లైట్ కూడా లేదు. కేవలం ఒకే లైట్ ఉంటుంది. హాల్వే ఆఖర్లో ఉంటుంది. ఆ గదిలోకి దేవ్ తనని వెళ్ళొద్దని చెప్పాడు.
కాస్త కంగారుతో పాటు తను తలుపు దగ్గరికి వెళ్లి చెవి పెడుతుంది. వినడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఏ శబ్దమూ రాదు. అన్ని వైపులా చూస్తుంది, దేవ్ లేవలేదు కదా అని. ఎప్పుడైతే ఇల్లు ప్రశాంతంగా అనిపిస్తుందో తను నెమ్మదిగా తలుపు తెరిచి లోపల అడుగు పెడుతుంది. తను ఆ గదిని చూసి కంగారు పడిపోతుంది. అక్కడ వేర్వేరు రకాల విగ్స్, మేకప్ కిట్స్, బ్రష్, మాస్క్, ఇంకా తాళ్ల చైర్ ఉంటుంది. ఒక గోడ మీద బోలెడన్ని పోలరాయిడ్ ఫొటోస్ ఉంటాయి. ప్రతి దాని మీద చేతితో రాసిన చిన్న నోట్. తను దగ్గర నుంచి చూసేసరికి తనకి భయంగా అనిపిస్తుంది. ఫోటోల్లో ప్రతి అమ్మాయి తనలాగే కనిపిస్తుంది. ఇక మీరా కూడా తనలాగే అనిపిస్తుంది. తను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. అలాగే తను అక్కడ చేతబడి చేసే వస్తువులను కూడా చూస్తుంది. పుర్రె, ఎముకలు, ఇంకా కుంకుమ. ఒక చిన్న కంగారు తనలో మొదలవుతుంది. తను పారిపోవడానికి వెనక్కి తిరుగుతుంది. తన వస్తువుల్ని తీసుకొని బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. కానీ అప్పుడే ఉన్నట్టుండి దేవ్ తనని అడ్డుకుంటాడు. భయం తన కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తుంది. తను వెనక్కి వెళ్తూ హెచ్చరిస్తుంది. ఇక దేవ్ నెమ్మదిగా తన దగ్గరకు వస్తాడు. లుక్ మిస్టర్, డోంట్ టచ్ మీ. దేవ్ తన దగ్గరికి వెళ్తాడు. ఐ సెడ్ డోంట్, ఐమ్ వార్నింగ్ యూ. దేవ్ ఆగుతాడు. రియా వైపు చూస్తాడు. భయం తన కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కళ్లల్లో చెమ్మ తన చెంపల వరకు కనిపిస్తుంది. తను సుమారు పడిపోబోతుంది. గొంతులో ఒక విచిత్రమైన ప్రశాంతతతో దేవ్ మాట్లాడడం మొదలు పెడతాడు. డోంట్ వరీ, నేను నిన్ను ఏమాత్రం కష్టపెట్టను. నాకు సహాయం చేయి. నేను చెడ్డవాణ్ణి కాదు. వాట్ డు యు మీన్? సహాయం చేయాలా? ఆ అమ్మాయిలందరూ ఎవరు? వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్ హియర్? ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీథింగ్. నన్ను వెళ్ళనివ్వు. నేను నా నోరు తెరవను. ఐ డోంట్ ఫియర్ ఎనీవన్, బట్ నువ్వు నా మాట వినాల్సిందే. నాకేమి వినాలని లేదు, ఏమి తెలుసుకోవాలని లేదు. గెట్ ఆఫ్ మై వే. చూడు, ఇది నీకు మంచిది కాదు. ఇక్కడ దూరాల వరకు ఎవ్వరూ ఉండరు. నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కూడా 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. యూ కాంట్ డూ ఎనీథింగ్. రియా తన కాలర్ పట్టుకుని గట్టిగా అరుస్తుంది. వాట్ ద హెల్ ఆర్ యు అప్ టు? ఏం కావాలి నీకు? ఉన్నట్టుండి ఒక్క క్షణంలోనే దేవ్ ముందుకు వస్తాడు. ముందుగానే నింపి ఉన్న ఒక ఇంజెక్షన్ రియాకి చేస్తాడు. రియాకి ఏదో గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. తను వెనక్కి వెళ్తుంది, కోపంగా అరుస్తూ. కానీ ఎప్పుడైతే తను అరుస్తూ ఉంటుందో తన బలం నెమ్మదిగా తగ్గిపోతూ వస్తుంది. అంతా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. రియా దృష్టి మందగిస్తుంది. తను నేల మీద పడిపోతుంది. దేవ్ తన మీద నిలబడి ఉంటాడు. రియా మందగిస్తున్న చూపుతో చూస్తూ ఉంటుంది. చీకటి తన 4 వైపులా కమ్ముకుంటుంది. ఆ క్షణాన్నే అవకాశంగా తీసుకుని దేవ్ తనని పైకి లేపుతాడు. అదే గదిలో ఉన్న ఆ చైర్లో కూర్చోపెడతాడు. తన చేతులని కాళ్లని గట్టిగా తాళ్లతో కట్టేస్తాడు. కాసేపటి తర్వాత రియా స్పృహలోకి వస్తుంది. తను నెమ్మదిగా వస్తున్న జ్ఞాపక శక్తితో చూస్తుంది. తను కట్టేసి ఉంటుంది. దేవ్ అక్కడే నిలబడి ఉంటాడు. మెడ మీద ఫ్లెష్ ఉంటుంది. ఏప్రన్ మీద రక్తం. సర్జికల్ గ్లౌస్ వేసుకొని అదే పుర్రె మీద పొగను వేస్తూ తను విచిత్రంగా హారతినిస్తూ ఉంటాడు. రియా కోపంగా అరుస్తుంది. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? నేను నీకు ఏం అన్యాయం చేశాను? ఐఎమ్ సారీ రియా, నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు నేను నీకేదైతే చెప్తున్నానో అది నువ్వు జాగ్రత్తగా విను. మీరా నా లైఫ్లో ఏ నిజమైతే నేను ఇంతవరకు ఎవరికీ చెప్పలేదో. మీరా నేను యాక్సిడెంట్ తర్వాత కలిశాను. తన రీకన్స్ట్రక్టివ్ సర్జరీ నేనే చేశాను. ప్రతిరోజు తనతో ఉండి తనని చూసి నేను సంతోషించాను. బహుశా తన ప్రేమ నా అవసరంగా మారిందేమో. నేను తనతో ఏమైనా చెప్పేలోపే తనని తాను అంతం చేసుకుంది. మరి నా సంగతి ఏంటి రియా? నేను తన లేకుండా ఉండలేను. అందుకే నేను అనుకున్నాను, నేను తనని మళ్ళీ తయారు చేయాలి. తనని నేను దక్కించుకొని తీరుతాను, ఏది ఏమైనా సరే. దేవ్, నువ్వు దీనికోసం ఇంతమందిని కిడ్నాప్ చేశావా? లేదు. ఏంటి నీ ఉద్దేశం? దేవ్ చిన్న నవ్వుతో ఒకవైపుకు వెళ్తాడు. ఫోటోస్తో నిండిన గోడను రియాకు చూపిస్తాడు. రియా చూస్తుంది. తనకి ఊపిరాడనంత పనవుతుంది. తనకేదైతే మొహం కనిపిస్తుందో అది ఒక అపరిచితురాలిది కాదు, స్వయంగా తనదే. ప్రతి ఫోటో, ప్రతి యాంగిల్, ప్రతి నోట్ ఒక చిన్న భయాన్ని తనలో పరిగెత్తిస్తుంది.
ఎప్పుడైతే నిజం తన ముందుకొస్తుందో వణికిపోతున్న కంగారు పడుతున్న దృష్టితో తను నెమ్మదిగా దేవ్ వైపు చూస్తుంది. సి హౌ ఫార్ వీ కేమ్. నువ్వెంతకు ముందు ఎప్పుడు కూడా రెసిస్ట్ చేయలేదు రియా. బట్ ఇవాళ నేను చిన్న తప్పు చేశాను. లేదంటే ఇవాల్టి రోజు కూడా ముందులాగే అయ్యి ఉండేది. అసలు ఏం జరుగుతోంది? ఓ కమాన్ రియా, నీకు గుర్తులేదా? ఎలా ఉంటుంది? నువ్విక్కడికి నెల రోజుల నుంచి వస్తున్నావు ఒక్క లూప్లో. ఇవాళ కూడా విచిత్రమేమీ లేదు. ఇవాళ నీకు నీళ్లల్లో పూజ చేసిన బూడిదను కలపటం మర్చిపోయాను. నీకు తెలిసిపోయింది. బట్ ట్రస్ట్ మీ, ఎక్కువ టైం అయితే పట్టదు, నొప్పి కూడా ఎక్కువగా ఉండదు. ఐ హోప్. దేవ్ లేచి అటువైపు వెళ్తాడు. రియా భయంతో తననే చూస్తూ ఉంటుంది. అప్పుడే కనిపిస్తుంది తన వెనకాలే మీరా ఆత్మ తిరుగుతూ ఉంటుంది. రియా తల ఊపుతుంది. ఇక భయం తన కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. పర్ఫెక్ట్.